హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9 15 మంది పార్టిసిపెంట్స్ అయితే వెళ్ళారు. మనందరం కూడా చూసాం. సో వాళ్ళలో 7 ఫీమేల్ కంటెస్టెంట్స్ ఉంటే సో మిగతా వాళ్ళందరూ కూడా మేల్ కంటెస్టెంట్స్ ఉన్నారు. అయితే ఇక్కడ కామనర్స్గా వెళ్ళిన వాళ్ళందరికీ కూడా దాదాపుగా సో ఒకే టైప్ ఆఫ్ రెమ్యునరేషన్ అనేది ఫిక్స్ చేశారు. అయితే ఈ రెమ్యునరేషన్స్ అనేవి ఏంటంటే కొంతమందికి పర్ డే క్యాలిక్యులేషన్ చొప్పున ఉంటుంది. దాన్ని బట్టి వారానికి ఇంత అని చెప్తారు. మామూలుగా అంటే అగ్రిమెంట్లో రాసుకుంటూ ఉంటారు. కాస్త అటు ఇటుగా కూడా ఉంటుంది అందులో. అంటే మీరు ఇన్ని వారాలు ఉంటే ఇంత, ఇన్ని వారాలు పెరిగే కొద్దీ ఉంటుందని కొంతమంది సెలబ్రిటీలకి అంటే వాళ్ళు రావడం మనకి ఇంపార్టెంట్ కాబట్టి అలా ఇస్తూ ఉంటారు. సో ఈ వీడియోలో ఏంటంటే ఎవరి రెమ్యునరేషన్ ఎంత అనేది మనం చూద్దాం. ఫస్ట్ ఆశా షైని ముంబై నుంచి తీసుకుని వచ్చారు. ఫేడ్ అవుట్ అయిపోయిన హీరోయిన్, ఎప్పుడు హీరోయిన్, చాలా కాలం తర్వాత హీరోయిన్ అయితే చాలా స్ట్రగుల్స్ పడింది, చాలా ముందుకెళ్తుంది లైఫ్లో, చాలా లైఫ్ స్టోరీ పెయిన్ఫుల్గా ఉంటుంది. అది కూడా ఆడియన్స్ కనెక్ట్ అవుతుందన్న ఉద్దేశంతో తీసుకొచ్చారు. ఫ్లోరా సైనికి వారానికి 3 లక్షలు. సో ఆల్మోస్ట్ ఫీమేల్లో ఈమె హైయెస్ట్. సో వారానికి 3 లక్షల చొప్పున ఒక అగ్రిమెంట్ అనేది కుదిరిందంటే ఇది కూడా దాదాపుగా మనకి తెలుస్తున్న సమాచారం ప్రకారం చెప్తున్నా. దీనికి అటు ఉండొచ్చు ఇటు ఉండొచ్చు. జస్ట్ వ్యూవర్స్కి ఒక దానికోసం ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. ఎవరికి ఎంత ఇస్తారు, హౌస్లో ఉంటే వాళ్ళకి ఏంటి బెనిఫిట్ అనుకుంటూ ఉంటారు కదా. సో వాళ్ళ కోసం చెప్తున్నా. అంటే ఆల్మోస్ట్ 10 వారాలు ఉంటే సగం ప్రైజ్ మనీ వచ్చినట్టే ఈ అమ్మాయికి. కాబట్టి ఏంటంటే అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది. వారానికి రెమ్యునరేషన్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళ గేమ్ని బట్టి ఆడియన్స్ మనసు దోచుకుంటూ ముందుకు వెళ్ళిపోయారు అనుకోండి, వాళ్ళకి ఇంకా ఇస్తారనమాట. నెక్స్ట్ తనూజ ఆర్టిస్టు, సీరియల్ ఆర్టిస్టు 2,50,000 వారానికి ఫిక్స్ చేశారు. ఈ అమ్మాయి కూడా చాలా కాన్ఫిడెంట్గా ఆడుతుంది గేమ్. నాకు ఎందుకో ఇంట్రెస్టింగ్గా ఉంది, ముందుకెళ్తుంది అనిపిస్తుంది. సో నెక్స్ట్ సృష్టి వర్మ కొరియోగ్రాఫర్, మనకు తెలుసు, వారానికి 2 లక్షలు రెమ్యునరేషన్ చొప్పున సో ఒక అగ్రిమెంట్ అనేది చేసుకుని వెళ్ళినట్టుగా అయితే సమాచారం. ఇవన్నీ కూడా దాదాపుగా చెప్పేవే, ఎగ్జాక్ట్ కాదు. నెక్స్ట్ రీతు చౌదరి సో 2,75,000 వరకు రెమ్యునరేషన్స్ పే చేస్తామని ఒక అగ్రిమెంట్ అయితే కుదుర్చుకున్నారు వారానికి. సో పర్వాలేదు, ఆ మాత్రం ఇవ్వచ్చు వీళ్ళకి. ఎందుకంటే బయట ఉంటే ఏదో ఒక ప్రాజెక్ట్, ఏదో ఒక ఈవెంట్, అట్లీస్ట్ స్టేజ్ షోకి వెళ్ళి ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చినా కూడా వాళ్ళకి ఈజీగా 2 లక్షల నుంచి 5 లక్షలు ఇస్తారు. కానీ ఇక్కడ వారం గేమ్ ఆడాలి. సో అన్నీ వదిలేసి ఇల్లు మర్చిపోయి, ఫ్యామిలీని మర్చిపోయి ఆడాలి కాబట్టి సో పర్వాలేదు, ఈ మాత్రం ఇవ్వచ్చు. అమ్మో ఇంత అనుకుంటారు చాలామంది, కానీ సో మనం ఇవ్వచ్చు. నెక్స్ట్ మనకి వీళ్ళే ఉన్నారు, కామనర్స్ ఉన్నారు, ప్రియా అలాగే దమ్ము శ్రీజ, వీళ్ళిద్దరికీనేమో 70,000 చొప్పున ఫిక్స్ చేయడం జరిగింది. అంటే వారానికి 70,000 చొప్పున. అలాగే సంజన ఆర్టిస్ట్ సంజనని తీసుకుని వచ్చారు. సో ఆమెకి 2,75,000 వరకు పే చేయబోతుంది బిగ్ బాస్ టీమ్. ఇక మేల్ కంటెస్టెంట్స్ వచ్చేస్తే భరణి గారికే ఎక్కువ ఉంది అందరికంటే కూడా. ఎందుకంటే కాస్త రావడానికే కొంచెం నెగిటివిటీ ఉంటుందేమో బిగ్ బాస్లోకి వస్తే, అదంతా కూడా ఉంటుంది కదా. చాలా మటుకు ఆలోచించి వచ్చారు. ఈయనకి వారానికి 3,50,000 రూపాయలు అయితే ఫిక్స్ అయింది భరణి గారికి. సో భరణి గారు మరి ఎన్ని వారాలు ఉంటారు ఏంటనేది చూడాలి. ఆల్మోస్ట్ ఈయన ఒక 10 వారాలు ఉంటే సగం కంటే ఎక్కువ ప్రైజ్ మనీ కూడా వేస్తారు, డౌటే లేదు. ఇంకప్పుడు విన్నర్ అయినా అవ్వపోయినా ఆయనకి మనీ వచ్చేస్తుంది. లాస్ట్ సీజన్ కాక బిఫోర్ లాస్ట్ సీజన్లో శివాజీకి ఎక్కువ రెమ్యునరేషన్ ఇలాగే తీసుకుని వచ్చారు. ఇక తర్వాత కమెడియన్ అండ్ రైటర్ ఇమ్మానియల్కి 2,25,000 వరకు అయితే ఫిక్స్ చేసినట్టుగా సమాచారం తెలుస్తుంది. సో మనోడిని కూడా దాదాపుగా కన్విన్స్ చేసి తీసుకుని వచ్చారట. ఆల్మోస్ట్ లాస్ట్ సీజన్లోనే ఒక టేబుల్ ఉన్నా కూడా అతను రాను, నాకు వేరే ప్రాజెక్ట్స్ ఉన్నాయి అని చెప్తే లేదు మీరుంటే కొంచెం కామెడీ అది వర్కౌట్ అయ్యి ఎంటర్టైన్మెంట్ పార్ట్ వర్కౌట్ అవుతుంది. అంటే లాస్ట్ సీజన్లో ముక్కు అవినాష్ వచ్చి ఎలాగైతే ఎంటర్టైన్మెంట్ చేసి సో బాగా ఆడియన్స్కి దగ్గర అయిందో షో అనేది, సో అదేవిధంగా
ఇమాన్యుయల్ లాంటి ఎంటర్టైనర్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి తీసుకుని వచ్చారు. ఆ తర్వాత సుమన్ శెట్టి తీసుకుంటే వారానికి 2,50,000 రూపాయల వరకు సుమన్ శెట్టికి పే చేయబోతున్నారు. సుమన్ శెట్టి కూడా తెలుగు ఆడియన్స్కి బాగా దూరం అయిపోయాడు. ఈ మధ్యకాలంలో ఎక్కడా కూడా ఆయనకి ఆ సినిమాలు లేవు, పెద్దగా వచ్చిన ఇది కూడా లేదు. సో సుమన్ శెట్టి మళ్ళీ ఒక్కసారి తనకి కంబ్యాక్ కాబట్టి సో తను కూడా ఓకే కన్ఫామ్గా వస్తానని చెప్పి ఆ అగ్రిమెంట్ ఏదో చేసుకుని ఆ బిగ్ బాస్కి రావడం అనేది జరిగింది. 2,50,000 సుమన్ శెట్టికి. ఇక కామనర్స్ అందరికీ ఆల్మోస్ట్ ఒకటే రెమ్యునరేషన్. ఇప్పుడు దమ్ము శ్రీజాకి కానీ ప్రియాకి కానీ 70,000 ఎలాగో, డిమాండ్ పవన్కి కానీ, అలాగే మిలిటరీ పవన్కి కానీ, మనీష్ మర్యాద కానీ, అలాగే మాస్క్ మ్యాన్ కానీ, సో వీళ్ళందరికీ కూడా ఫిక్స్డ్ అనమాట 70,000 రెమ్యునరేషన్. ఎన్ని వారాలు ఉంటే అంత బోనస్. వీళ్ళు 10 వారాలు ఉంటే బాగా వర్కౌట్ అవుతుంది, మంచి అమౌంట్ అనేది వస్తుంది. 10 వారాలు లేరనుకోండి, సో కొంచెం కాస్త డిసప్పాయింట్ అవుతారు మనీ విషయంలో కానీ, ఫేమ్ విషయంలో కానీ. అరే మనం తొందరగా వచ్చామే, ఇంకొన్ని వారాలు ఉంటే ఇంకాస్త రెమ్యునరేషన్ వచ్చేది అని. సో అయితే ఏంటంటే ఇక్కడ చాలామందికి ఒక ఇది ఉంది, ట్విస్ట్ ఏంటంటే వారం పెరిగే కొద్దీ, అంటే ఒక వారం వీళ్ళు బాగా పర్ఫార్మెన్స్ చేసి వాళ్ళ పర్ఫార్మెన్స్ అది బాగుండి వారానికి పెరిగే కొద్దీ కూడా ఏమవుతుందంటే మేనేజ్మెంట్ డిసైడ్ చేస్తుంది అనమాట. అంటే మీరు కంటెంట్ జనరేట్ చేసే పద్ధతి, అలాగే షోని లీడ్ చేసే విధానం, ఇదంతా కూడా చూస్తారు. చూసి బేసిక్గా ఏదైతే రెమ్యునరేషన్ మాట్లాడుకున్నామో దానికంటే కూడా ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చే ఛాన్స్ కూడా ఉందన్నమాట. అంటే ఇది బేసిక్గా రెమ్యునరేషన్ ఒక అగ్రిమెంట్ అనేది చేసుకుంటూ ఉంటారు, పేపర్ మీద ఉన్న ఫిగర్స్ మాత్రమే. అది కూడా సో మనకి కొంత సమాచారం మేరకు చెప్తున్నా, దాదాపు అటు ఇటుగా అవ్వచ్చు. ఒక్కొక్కరికి ఇప్పుడు 70,000 అనుకున్నాం కామన్ మ్యాన్కి, అది కొంచెం పెరగచ్చు, లేదా 60 అవ్వచ్చు, లేదా 90 అవ్వచ్చు, చెప్పలేం. సో ఉజ్జాయింపున అంటే అందాజుగా అంటారు కదా, ఇంత రేట్ అని మాట్లాడుకుంటారు. అయితే ఏంటంటే షో ఎండ్ అయిపోయిన తర్వాత వాట్ ఎవర్ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, వాళ్ళ వల్ల బజ్ పెరిగిందా, సోషల్ మీడియాలో ఆ క్రేజ్ అనేది వచ్చిందా, లేదంటే వీళ్ళ వల్ల ఎక్కువ డ్యామేజ్ అయిపోయిందా, పర్వాలేదు నార్మల్గా ఏదో నడిపించారు సోసోగా, ఇలాంటివి పరిగణలోకి తీసుకొని వాళ్ళ రెమ్యునరేషన్ అనేది మారుస్తారనమాట. అంటే లాస్ట్ టైం మీకు నాకు మాట్లాడుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చారు అని ఇంటర్వ్యూలో చెప్పారు కూడా కొంతమంది పార్టిసిపెంట్. బయటకు వచ్చి ఇంటర్వ్యూస్ ఇచ్చేటప్పుడు మేము అనుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చారండి, మాకు యాక్చువల్గా ఇంతే మాట్లాడారు, బట్ దానికంటే కూడా ఒక 50% ఎక్కువ ఇచ్చారు, లేదా 100% ఎక్కువ ఇచ్చారు, ఇలా కూడా చాలా జరిగాయి గతంలో. సో కాబట్టి ఏంటంటే ఇది ఫిక్స్డ్ రెమ్యునరేషన్ కాదు, ఇది పేపర్ మీద ఉన్న రెమ్యునరేషన్ మాత్రమే. కాస్త అటు ఇటుగా వాళ్ళ పర్ఫార్మెన్స్ బట్టి దాన్ని బట్టి వాళ్ళకి ఇస్తారనమాట. సో మీకు ఎవరు బాగా అనిపించారు ఈ పార్టిసిపెంట్స్లో, 15 పార్టిసిపెంట్స్లో అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఇలాగంటి వాయిస్ ఓవర్ స్టోరీస్ కూడా వస్తూ ఉంటాయి. సో చూడండి, మీకు సండే ఒక సర్ప్రైజ్ కూడా ఉంటుంది, అది మేము కమ్యూనిటీలో పెడతాం, అది కూడా చూడండి. ఓకే, దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.